హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుత్తి వంకాయ కోసం ముందుగా చిన్న చిన్న వంకాయలు తీసుకొని 4 భాగాల కింద కోసుకోవాలి. గుత్తి వంకాయ కోసం చిన్న వంకాయలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 4 భాగాలు కోసుకున్న వాటిని ఉప్పు నీటిలో వేసుకోవాలి, లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ముందుగా బాండీ తీసుకొని అందులో 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్నాక కొంచెం శనగిత్తనాలు వేసుకొని వేపుకోవాలి. వీటి కోసం ఆయిల్ ఎక్కువే పడుతుంది. శనగిత్తనాలు వేగాక పక్కకు తీసుకొని ముందుగా ముక్కలు కోసుకున్న ఉల్లిపాయ, టమాటా అదే బాండీలో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాలు పోయాక చూసారా బాగా మగ్గాయి. ఇప్పుడు వీటిని పక్కకి తీసుకొని చల్లారించుకోవాలి. ఇంకో ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కరివేపాకు, ముందుగా కోసుకున్న వంకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఈలోపు ముందుగా ఫ్రై చేసుకున్న శనగిత్తనాలు మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలి. వంకాయలు కూడా బాగా వేగాయి చూడండి. ఇప్పుడు అదే మిక్సీలో ముందుగా చల్లార్చుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఈలోపు వంకాయలు కూడా బాగా వేగాయి. ఇవి పక్కకు తీసుకొని అదే బాండీలో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మీలో గుత్తి వంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇందులోనే తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు చూసారు ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులో చిన్న ముక్కలుగా కోసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన జల్లుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయ్యింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.